ఏపీని స్క్రబ్ టైఫస్ వణికిస్తోంది. ఇప్పటివరకు దీని బారిన పడి 9 మంది చనిపోయారు. ఈ ఏడాది ఇప్పటివరకు 1566 కేసులు నమోదయ్యాయి. కేవలం 2 రోజుల వ్యవధిలోనే కొత్తగా 746 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ మరణాలన్నీ స్క్రబ్ టైఫస్ వల్ల జరిగినట్లు నిర్ధారణ కాలేదని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. చిత్తూరు జిల్లాలో 417, కాకినాడలో 160, విశాఖలో 126, కడపలో 105 అత్యధిక కేసులు నమోదు కాగా పల్నాడు, కర్నూలు, బాపట్ల, నెల్లూరు జిల్లాలపైన దీని ప్రభావం చూపిస్తోంది. స్క్రబ్ టైఫస్ను త్వరగా గుర్తించడానికి పరీక్షలు పెంచాలని, లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. స్క్రబ్ టైఫస్ బాధితులు ఎందువల్ల మరణించారనే దానిపై పరిశోధన జరగాల్సి ఉందని ఏపీ వైద్య అధికారులు చెబుతున్నారు. దీనికి కనీసం 2 నుంచి 3 నెలల సమయం పడుతుందంటున్నారు. బాధితుల నుంచి సేకరించిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సీ ద్వారా పరీక్షలు చేయించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు తమిళనాడులో 7308, కర్ణాటకలో 1870, ఏపీలో 1566, తెలంగాణలో 309 కేసులు బయటపడ్డాయి. ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల్లో ఆర్ఆర్ టీమ్స్ని ఏర్పాటు చేశారు. బోధన ఆసుపత్రులు, పిహెచ్సిల్లో కూడా స్క్రబ్ టైఫస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నల్లిని పోలిన కీటకం కుట్టడంతో ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకుతుందని వైద్యులు చెప్తున్నారు. కుట్టిన చోట దద్దుర్లు, నల్లటి మచ్చలు ఏర్పడటం, జ్వరం, వాంతులు, తల, ఒంటి నొప్పులు, పొడి దగ్గు లాంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.